కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితులను జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్న స్పెషల్ టీం హైదరాబాద్కు తీసుకొస్తోంది. ఈ ఇద్దరు నిందితులు రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసేవారు. 2 రోజుల క్రితం రేణు అగర్వాల్ భర్త, కుమారుడు షాప్కెళ్లారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలోనే హత్య చేశారు. సాయంత్రం భర్త చాలాసార్లు ఫోన్ చేసినా రేణు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాత్రి 7 గంటల సమయంలో భర్త, కుమారుడు ఇంటికొచ్చారు. అప్పటికే రేణు రక్తపు మడుగులో పడి ఉంది. లాకర్ వివరాలు చెప్పకపోవడంతో రేణు అగర్వాల్ను హర్ష చిత్రహింసలకు గురిచేసినట్టు చెప్తున్నారు. ఇంట్లోని బంగారం పోలేదని, రేణు అగర్వాల్ ఒంటిపై బంగారు నగలు తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులు అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమాని బైకులోనే ఉడాయించారు. ఇంట్లోకి వచ్చేప్పుడు ఖాళీ చేతులతో వచ్చి వెళ్లేటప్పుడు బ్యాగ్తో వెళ్లడం అక్కడి సీసీ ఫుటేజ్లో రికార్డైంది.